హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే దొండకాయ పులుసు చూపించబోతున్నానండి. యాక్చువల్లీ అది మనకి సేమ్ ఫిష్ కర్రీ లాగా ఉంటుంది, ఫిష్ కర్రీ టేస్ట్తో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ వేయండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. నెక్స్ట్ అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని యాడ్ చేయండి. సో పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి, రౌండ్గా కట్ చేసుకుంటే కర్రీ అనేది మనకి తినేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. సో ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్తో ఉంటుంది, అండ్ అలాగే మనం తింటుంటే కూడా మనకు ఫిష్ కర్రీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే కర్రీ టేస్ట్ అనేది సేమ్ మనకి ఫిష్ కర్రీ లాగా ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను పొడుగ్గా కట్ చేశాను. సో ఆయిల్లో మంచిగా దొండకాయలని బాగా మిక్స్ చేసేయండి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే మనకి నెక్స్ట్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదనమాట. సో వీటిని కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. 1 to 2 minutes ఆర్ 3 minutes వరకు ఆయిల్లో మనం మంచిగా స్ప్రెడ్ చేసి మగ్గించుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఉడికేటప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఒక 3 minutes తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం యాడ్ చేయండి. సో ఇవి రెండు వేసిన తర్వాత దొండకాయల్ని బాగా కలిపేసుకోవాలి. సో కారం ఉప్పు అనేది దొండకాయలకి మంచిగా పట్టాలి. దొండకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టినట్టయితే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుంది, అండ్ అలాగే మనకి దొండకాయ ముక్కలు చప్పగా అనిపించవు అనమాట, మంచి టేస్టీగా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి ఈ ఉప్పు కారం వేసిన దొండకాయల్ని ఆయిల్లో ఒక 3 minutes మళ్ళీ కుక్ చేసుకోండి. 3 minutes తర్వాత మూత తీసి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నాను కాబట్టి చిక్కటి చింతపండు రసాన్ని 1 కప్పు తీసుకున్నానండి. అస్సలు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి, చింతపండు రసం మాత్రం వాటరీగా ఉండొద్దు, చిక్కటి చింతపండును మాత్రమే తీసుకోండి. 2-3 times పిండి తీసుకోవద్దు, ఒక్కసారి తీసిన గుజ్జును మాత్రమే తీసుకోండి. అప్పుడే మనకు కర్రీ అనేది ఫిష్ కర్రీ లాగా, అండ్ అలాగే దొండకాయ కర్రీ చిక్కటి గుజ్జుతో వస్తుంది. ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మెంతుల పొడి యాడ్ చేస్తున్నాను. నా దగ్గర సపరేట్ పట్టింది ఉంది కాబట్టి వేశాను. మీరు డైరెక్ట్గా జీలకర్ర మెంతుల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు. సో ఇది వేయడం వల్లనే మనకి సేమ్ టేస్ట్ అనేది ఫిష్ కర్రీ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కర్రీ అనేది ఎంత చిక్కగా ఉందో. సో మీకు కన్సిస్టెన్సీ అనేది కనిపిస్తుంటుంది. సో ఆల్మోస్ట్ మనకి ఇది 70% వరకు కుక్ అయిపోయింది. ఈ టైంలోనే మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాము. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంత బాగా కనిపిస్తుందో చిక్కటి దొండకాయ పులుసు అనేది. సో దీన్ని మనం మెయిన్గా దొండకాయలు ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దొండకాయ ఉక్కలు అనేది ఉడికిపోవాలి. సో మనం ఇట్లా కట్ చేసి చూస్తే అవి విరిగిపోయినట్టయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో నాకైతే ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇది మనకి చపాతీలోకి కూడా చాలా మంచి టేస్ట్తో ఉంటుందండి. చపాతీలో అయినా తినచ్చు, అన్నంలో అయినా తినచ్చు, ఎందులో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. దొండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది, సేమ్ మనకి ఫిష్ కర్రీ టేస్ట్ ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి. మంచి టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.